నమస్కారం. ఈ రోజు నుంచి వైశాఖ మాసం ప్రారంభమవుతోంది. వైశాఖ మాసం చాలా శక్తివంతమైన మాసం. దానికి కారణం ఏంటంటే వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కూడా 144 నిమిషాల పాటు భూమి మీద ఉన్నటువంటి నదుల్లో, సరస్సుల్లో, మంచినీటి తటాకాల్లో అన్నిట్లో సమస్త నదీ దేవతల శక్తి ఉంటుందని వైశాఖ పురాణంలో చెప్పారు. ఆ 144 నిమిషాల సమయము ఎప్పుడు ఉంటుందంటే ఈ మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 6:24 వరకు ఉంటుంది. చాలా శక్తివంతమైన సమయం. వైశాఖ మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 6:24 వరకు ఉన్న సమయం. ఈ 144 నిమిషాల సమయంలో భూమి మీద ఉన్న సమస్త నదులు, సమస్త పుణ్యతీర్థాలు అన్నీ కూడా బాగా శక్తివంతమవుతాయి. అన్ని లోకాలలో ఉన్నటువంటి పుణ్యనదుల శక్తి కూడా భూమి మీద ఉన్నటువంటి సరస్సుల్లో, చెరువుల్లో, నదుల్లో, బావుల్లో ప్రవేశిస్తుంది. అందుకే ఈ సమయంలో వైశాఖ మాసంలో స్నానం చేయాలి. చేస్తే కలిగే ప్రయోజనం ఏంటంటే కొన్ని కోట్ల జన్మల పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వైశాఖ మాసం అంటే దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం అని మనకు వైశాఖ పురాణంలో, పద్మపురాణంలో కూడా చెప్పారు. వైశాఖ మాసంలో కొన్ని దానం ఇస్తే కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అన్నిటికంటే గొప్ప దానం వైశాఖ మాసంలో జలదానం. పరమ పవిత్రమైన విష్ణుప్రియమైన వైశాఖ మాసంలో ఎవరైనా ఎండలో తిరిగి అలిసిపోయి వచ్చిన వాళ్ళుంటే, దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చి విసనకర్రతో విసిరినట్లయితే వాళ్ళకి 10,000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం, 10,000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం, త్రిలోక సంచారం చేసిన ఫలితం, అంటే ముల్లోకాల్లో ఉన్న అన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించిన ఫలితం కలుగుతుందని వైశాఖ పురాణంలో చెప్పారు. కాబట్టి ఇంత అద్భుతమైన ఫలితం రావాలంటే ఈ మాసంలో ఎండలో వచ్చిన వాళ్ళకి విసనకర్రతో విసిరి మంచినీళ్ళు అందించండి. జలదానం అనేది ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే వైశాఖ మాసంలో వస్త్రదానం చేస్తే తర్వాతి జన్మలో రాజుగా జన్మిస్తారు. రాజుగా జన్మించడం అంటే పుట్టుకతోనే సంపదలతో జన్మిస్తారు, పుట్టుకతోనే భోగాలు, అలాగే పంచభక్ష పరమాన్నాలు స్వీకరించే యోగము, బంగారు పళ్ళెంలో ఆహారం స్వీకరించే యోగం, అంత అద్భుతమైన జన్మ తర్వాతి జన్మలో రావాలంటే వైశాఖ మాసంలో వస్త్రదానం చేయాలి. అలాగే వైశాఖ మాసంలో భయంకరమైన పాపాలు పోగొట్టుకోవటానికి సొరకాయ కానీ బెల్లం కానీ దానం ఇవ్వాలని కూడా వైశాఖ పురాణంలో చెప్పారు. చాలామందికి పితృదోషాల వల్లే అన్ని సమస్యలు వస్తాయి. పితృదోషాలు పోవటానికి పితృతర్పణాలు తప్పకుండా ఇవ్వాలి. అయితే పితృదేవతలకి తర్పణాలు, శ్రాద్ధ కర్మలు గయాక్షేత్రంలో పెడితే చాలా మంచిది. గయా అనేది చాలా గొప్పది. గయాక్షేత్రంలో పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి పిండ ప్రదానాలు చేస్తే అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి. అయితే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో ఎవరైనా నీటి కుండ దానం ఇచ్చినట్లయితే పితృదేవతలకి గయాక్షేత్రంలో శ్రాద్ధ కర్మలు చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది. ఎవరికైనా వంశంలో పితృదేవతల ఆత్మలు శాంతించకుండా పితృశాపం ఉన్నట్లయితే వైశాఖ మాసంలో మీ చేత్తో మామిడి పళ్ళు ఎవరికైనా దానం ఇవ్వండి. ఆ పితృశాపాలు తగ్గిపోతాయి, పితృదేవతల ఆత్మలు శాంతిస్తాయి. అందుకే ఈ మాసంలో నీటి కుండ దానం ఇవ్వండి, మామిడి పళ్ళు దానం ఇవ్వండి. పితృదేవతలు పరమానంద భరితులైపోతారు, వంశాన్ని రక్షిస్తారు. అంతటి శక్తి నీటి కుండ దానానికి, మామిడి పళ్ళ దానానికి ఉంటుంది. అలాగే వైశాఖ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా మనకి వైశాఖ పురాణంలో చెప్పారు. ఒకానొక సమయంలో కీర్తిమంతుడు అనే పేరు కలిగిన ఒక మహారాజు వైశాఖ మాసంలో దాన ధర్మాలు నిర్వహించటం, అందరికీ మంచినీళ్ళు అందించటం, ఇవన్నీ చేసేసరికి ఆ రాజ్యంలో ప్రజలందరి చేత చేయించేసరికి మృత్యువుల సంఖ్య తగ్గిపోయిందని, ఆ తర్వాత మరణించిన వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళారని, స్వర్గానికి నరకానికి తేడా అనేది లేకుండా జరిగిందని మనకు వైశాఖ పురాణంలో కథ కూడా చెప్పారు. అంతటి శక్తివంతమైన మాసం వైశాఖ మాసం. వైశాఖ మాసంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన, మర్రి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన, తులసి కోటకు ప్రదక్షిణలు చేసిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో రోజు రావి చెట్టుకు నీళ్లు పోయండి.
జీవితం అద్భుతంగా మారిపోతుంది. పెద్ద పెద్ద పూజలు ఏం చేయలేకపోయినా ప్రతిరోజు ఈ మాసంలో రావి చెట్టుకు నీళ్లు పోయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం చేస్తే విష్ణుమూర్తి పరమానందభరితుడై అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాడు. అలాగే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో విష్ణువుని తులసి దళాలతో పూజిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి, ఒక్కొక్కసారి మోక్షం సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే తులసిలో కూడా కృష్ణ తులసి అని ఉంటుంది. వైశాఖ మాసంలో కృష్ణ తులసితో విష్ణువుని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వైశాఖ పురాణం ప్రకారం ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దోసిల్లో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇచ్చేటప్పుడు 2 శ్లోకాలు చదువుకోవాలి. ఈ 2 శ్లోకాలు కూడా మనకి వైశాఖ పురాణంలో చెప్పారు, స్కాంద పురాణంలో కూడా చెప్పారు. దీనికి ప్రమాణం స్కాంద పురాణం కాబట్టి స్కాంద పురాణంలో చెప్పబడినటువంటి ఏ 2 శ్లోకాలు చదువుకుంటూ వైశాఖ మాసంలో స్నానం చేసిన, తర్పణం ఇచ్చిన అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం. మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవై ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవై అంటే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వైశాఖ మాసంలో మధుసూదన అనే పేరున్న విష్ణుమూర్తి నీ ప్రీతి కోసం స్నానం చేస్తున్నాను. ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. ప్రాతకాలంలోనే స్నానం చేస్తున్నాను, నాకు ఉన్న విఘ్నాలన్నీ పోగొట్టు, పనుల్లో ఆటంకాలు పోగొట్టు మాధవ అని ప్రార్థిస్తున్నాం. ఇది మొదటి శ్లోకంలో ఉన్న భావం. ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యం తేహం ప్రదాస్మహి గృహాణ మధుసూదన. ఇది రెండో శ్లోకం. ఇది అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చెప్పే శ్లోకం. దోసిల్లో నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇస్తూ ఈ శ్లోకం చదవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నాన పరాయణ. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వైశాఖ మాసంలో ప్రాతకాలంలో స్నానం చేస్తున్నాను. అర్ఘ్యం తేహం ప్రదాస్మహి, స్నానం పూర్తయ్యాక దోసిల్లో నీళ్లు తీసుకుని అర్ఘ్యం వదిలిపెడుతున్నాను. గృహాణ మధుసూదన, నీ ప్రీతి కోసం చేస్తున్నాను మధుసూదన, నన్ను అనుగ్రహించు అని ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. మధుసూదనుడు అనే పేరుతో విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. ఏ పూజలు చేయలేకపోయినా మనస్సులో మాధవ మధుసూదన అని వైశాఖ మాసంలో అనుకుంటేనే చాలు, శ్రీమన్నారాయణమూర్తి పరమానంద భరితుడై మనస్సులో ఉన్న అభీష్టాలన్నీ నెరవేరుస్తాడు. అంతటి శక్తివంతమైన మాసం వైశాఖ మాసం. స్కాంద పురాణంలో వైశాఖ పురాణంలో చెప్పబడిన ఈ 2 శ్లోకాలు చదువుకుంటూ ఈ మాసంలో స్నానం చేయాలో, అర్ఘ్యం ఇవ్వాలో ఇంకొకసారి చూద్దాము మరి. మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవై ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. ఇది మొదటి శ్లోకం. రెండో శ్లోకం వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యం తేహం ప్రదాస్మహి గృహాణ మధుసూదన. శ్లోకాలు చదువుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.